ఏపీలో సంచలనంగా మారిన విషయం కొమ్మినేని అరెస్ట్. నిన్న ఆయనకి బెయిల్ రావడం జరిగింది. కానీ ఆ డిబేట్ లో జరిగిన స్టేట్మెంట్ ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, నిన్న ఈవెన్ పొదిలికి పొగాకు రైతులకి మద్దతు ధర కావాలి అని చెప్పి జగన్ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా దానికి సంబంధించి నిరసనలు వ్యక్తం చేసే అంత. సో ఇదే విషయం మీద మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ డాక్టర్ బాలా గారు. వారితో మాట్లాడదాం. హాయ్ బాలా గారు. హాయ్ అండి. సో ఇప్పుడు సంచలనంగా మారిన విషయం ఏంటంటే, ఈవెన్ రోజు రోజుకు ముదురుతూ ఉంది ఆ ఇన్సిడెంట్. ఇప్పటికి కూడా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొమ్మినేని అరెస్ట్, ఇప్పుడు బెయిల్ రావటం జరిగింది. అయితే ఈ బెయిల్ రావడానికి ముందర అసలు ఎలాంటి వాదనలు జరిగాయి కోర్టులో? అంటే దీనికంటే ముందు మీరు సంచలనం జరుగుతోందని అన్నారు. సంచలనం చేశారా, సంచలనం అయిందా? ఓకే, సంచలనం అవడం వేరు, సంచలనాన్ని చేయడం వేరు. మీరేమంటారు? ఇది చేశారు? సంచలనాన్ని చేశారు, సంచలనం అవలా. ఓకే, సంచలనాన్ని చేశారు. అంటే దీనికంటే దారుణమైన మాట్లాడిన భాషలు కూడా ఉన్నాయి. అవి సంచలనం ఎందుకు అవ్వలేదు? ఆడవాళ్ళ మీద ఒక సినిమా యాక్టరు కడుపులు చేసేయాలని చెప్పే స్టేజ్కి వచ్చాడు. ఎందుకు సంచలనం అవలా? అంటే ఆ యాక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, పరపతి ఉంది, పలుకుబడి ఉంది, పొలిటికల్ పార్టీ ఉంది, పవర్ ఉంది అని చెప్పేసి అని సంచలనం అవలా. అంటే జర్నలిస్ట్ గా ఉండి అక్కడ నేను అక్కడికి వస్తున్నా. జర్నలిస్టులు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటారో సినిమా హీరోలు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సోషల్ ఇంపాక్ట్ పడుతుంది. జర్నలిస్ట్ మహా అయితే మీరు ఏం చెప్తారు? కూర్చొని డిబేట్ చేస్తారు. మీరు ఎవరి మీద ఇంపాక్ట్ చూపించలేరు. కానీ సినిమా హీరో టోటల్ సమాజం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. టోటల్ సమాజం మీద ఇంపాక్ట్ పడుతుంది. మరి అలాంటి వాళ్ళు అనేటప్పుడు ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దానికి ఒక వ్యక్తిని కాలుస్తే కూడా మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని బయటకు వచ్చేసి మళ్ళీ నేను బాగా అయిపోయాను అంటారు. హౌ? ఇప్పుడు జనాలందరూ ఆయనని ఆదర్శంగా తీసుకుని అందరూ అదే పని చేయొచ్చా? మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న కాల్ చేసి మళ్ళీ మెంటల్ సర్టిఫికేట్ నాకు అయిపోయిందని తీసుకోవచ్చా? ఒప్పుకుంటారా? లేదు కదా. దెన్ ఇది సంచలనాన్ని చేశారు. అంటే సుప్రీంకోర్టులో వాదనలు ఏం జరిగాయి అంటే, ఒక టీవీ షోలో ఒక గెస్ట్ వచ్చి మాట్లాడే మాటలకి ఈయనకేం సంబంధం? వాళ్ళండం ఏంది? ఈయన నవ్వుతూ కూర్చున్నాడు, ఈయన దాన్ని కంటిన్యూ చేస్తూ కూర్చున్నాడు అంటే నవ్వడం తప్ప? ఆ డిబేట్ అలా మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చేయగలుగుతాడు? ఖండించగలుగుతాడు. నువ్వు అలా మాట్లాడకని ఖండించగలుగుతాడు. అంతకుమించి ఏం చేయగలుగుతాడు? కొడతాడు ఆయన పట్టుకొని, లేదా నోరు ముట్టుకొని మూసేయాలనా? బుద్ధిపూర్వం ఉందా కాస్తేనా? ఆయన మహా అయితే రే నువ్వు ఇలా మాట్లాడకు ఖండం చేస్తారు, అంతవరకే. అంతకుమించి ఆయన ఏం చేయగలుగుతాడు? అంతకుమించి చేయలేరు కదా. అది ఎయిర్లోకి వెళ్ళిపోయింది. అది లైవ్ అంటే ఎయిర్. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద సంచలనాలను ఎందుకు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? దీన్ని ఓన్లీ సెంటిమెంట్ అని రెచ్చగొట్టారు. ఎవరు రెచ్చగొట్టారు? ప్రభుత్వమే దీన్ని ప్రజల మీదకి వాళ్ళ యొక్క కార్యకర్తలతో ఆ పొలిటికల్ పార్టీ ద్వారా రెచ్చగొట్టి జనాల్ని రోడ్డు మీదకి పంపించి ఈరోజు అన్రెస్ట్ ని క్రియేట్ చేసింది ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాలు ఇమీడియట్ గా డిజాల్వ్ చేయాలి. వెరీ డేంజరస్. డెమోక్రసీకి చాలా డేంజరస్ ఇవి. ఎందుకంటే పైకి కనిపించావు, వెనకాల నుంచి మొత్తం అన్ని చేసుకుంటూ వస్తాయి. అసలు ఆ కంప్లైంట్ల కాపీలు చూసారా మీరు ఎప్పుడైనా? ఆ కంప్లైంట్ల కాపీలలో వాళ్ళు రాసిన డిలే రీజన్స్ ఏంటి చెప్పండి. ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు రాసిన డిలే రీజన్స్ డిస్కషన్ విత్ ద ఎల్డర్స్ అంట. డిస్కషన్ విత్ ద ఎల్డర్స్ ఏంటి అంటే, ఇది మేడప్ స్టోరీయా, లేకపోతే కుక్డప్ స్టోరీయా, లేకపోతే స్పాన్సర్డ్ స్టోరీయా? నువ్వు దెబ్బ తగిలితే పోయి ఏమైనా కంప్లైంట్ చేస్తారు. నీకు దెబ్బ తగిలిందని చెప్పేసి అని నేను పెద్దనాయన అనుకుంటా, మా చిన్నాయన అనుకుంటా, మా పెద్దమ్మని అనుకుంటా, మా ఇంకో పిన్నిని అనుకుంటా పోయి వచ్చి అప్పుడు కంప్లైంట్ పెడతాంటా అంటే దాని అర్థం ఏంటి? మేడప్ స్టోరీ. సో వీళ్ళు సొసైటీలో ఇలా అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కేసు ఇది. ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ధర్నాలు కావచ్చు, లేకపోతే నిరసనలు కావచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవన్నీ ప్రభుత్వం చేసిందే. సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. ఇలా అన్ని ఫోన్ కాల్స్ అని మొత్తం తీయండి బయటికి. వాట్సాప్ కాల్స్ అలాంగ్ విత్ దట్ ఫోన్ కాల్స్, గూగుల్ లొకేషన్స్ కూడా మొత్తం అనేది ట్రూత్ బయటకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేస్తూ కూడా దాంట్లో కూడా అదే మెన్షన్ చేశారు. ఒక డిబేట్ జరిగినప్పుడు దాని గురించి వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, స్వాగతించే వాళ్ళు ఉంటారు. ఇటువంటి డిస్కషన్స్ చాలా జరిగాయి. బిఫోర్ కూడా ఇంతకన్నా ఘోరంగా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు అవ్వలేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు. అవును, దానికి ఎవరు ఆన్సర్ కూడా చేయలేదు. చెయ్యరండి వాళ్ళు. నేను అదే ఇక్కడ ఎలా ఉంటుందంటే, చీలుడా అంటే గద్దా ఉడా అని అంటారు. ఇప్పుడు మనం సమాజం ఎలా అవ్వాలంటే, నేను ఓపెన్ చెప్తున్నా, ఇప్పుడు ప్రస్తుతం మన ప్రభుత్వాన్ని చూసి ప్రతి ఒక్కటి మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. మీరు ఏం పనులు చేస్తున్నారో మేము కూడా అదే చేస్తాం. మీరు ఎలా నేర్చుకున్నారంటే మీరే ఆదర్శం అని చెప్తాం. అది గుర్తుపెట్టుకో. మీరు సమాజాన్ని అనవసరమైన తప్పుదారులు నడిపించడానికి ఈ ప్రభుత్వము ప్రేరేపిస్తుంది, అబెట్ చేస్తుంది. బట్ ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్ల భవిష్యత్తు తరాలకి చాలా వెనుదెబ్బ. ఇది వెన్నపూసను ఎరగొట్టినట్టు చేస్తున్నారు వీళ్ళు.
అందుకే సుప్రీంకోర్టు కూడా ముట్టికాయలు వేసింది. ఏమని అంటే నవ్వితే తప్ప, మేము కూడా కేసుల సందర్భాలు చాలాసార్లు నవ్వుతాం. నవ్వితే మీకు అంటే నవ్వద్దు. అసలు ఈ సొసైటీ పుట్టింది నవ్వు కోసం కదా. అంటే వాళ్ళు ఈ సమాజం ఒకటే, ఈ సమాజంలో ఉన్నదే స్మైల్, హ్యాపీనెస్, పీస్, ట్రింక్వాలిటీ, దీనికోసమే నవ్వుతారు. మా ఇష్టం, నచ్చిన దానికి నవ్వుతారు. నువ్వే కూడా అడగడానికి అసలుకి అసలు మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడే ప్రతిదానికి నాకు మనోభావాలు దెబ్బతింటాయి. నేను కూడా కేసు పెట్టినా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు చేసే ప్రతి యాక్ట్ మీద నాకు మనోభావాలు దెబ్బతింటుంది. మరి నేను కూడా కేసు పెట్టినా. మనోభావాలు దెబ్బతింటమే కాకుండా భావి భవిష్యత్తు తరాల ఒక బతుకులు నాశనం అయిపోతున్నాయి. మరి కేసు పెట్టాలిగా. మీరు చేసే పనుల వల్ల భవిష్యత్తు తరాలు నాశనం అయిపోతాయి. మీద కేసు పెట్టాలిగా. మీరు అబద్ధాలు చెప్పిన దాని మీద కేసు పెట్టాలిగా. ఎలక్షన్స్ కి ముందు కూడా మీరు నీచమైన నికృష్టమైన భాషలను మాట్లాడి, అబద్ధాలను మాట్లాడి జనాల మనసులలోకి దోచుకుని పోయి మీరు అబద్ధాలని కూడా మతికిష్టంలోకి మీరు పెట్టేశారు కదా. మరి దాని మీద కేసు పెట్టాలా? అంటే హోస్ట్ గా ఉండి గెస్ట్ ని అలా ప్రేరేపించే విధంగా మీరు ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు నేను అడుగుతా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తామండి, ఒక క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్లో నేను ఆన్సర్ రాయకుండా బూతులు రాస్తే తప్పేవాడిది? క్వశ్చన్ అడిగిన వాడదా లేదా ఆన్సర్ రాసిన వాడదా? అంటే ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళ మీద కేసు పెడతారా? ఆన్సర్ రాసింది వాడు తప్పు. ఆన్సర్ చెప్పేటప్పుడు నీకు ఉండాలి ఇంగిత జ్ఞానము, ఆయనకి ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడు ఇదే సంబంధించిన టాపిక్ ని ఏబిఎన్ లో ఈయన ఒకసారి చెప్తే వాళ్ళు 100 సార్లు చెప్పారు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసు అవ్వాలా? TV5 లో అయింది, ఎందుకు అవ్వాలా? ఇంకో ఛానల్లో అయింది, ఎందుకు అవ్వాలా? ఈనాడులో వచ్చింది, ఎందుకు అవ్వాలా? ఇంతమంది డిస్కషన్ పెట్టారు, ఎందుకు అవ్వాలా? మరి వాళ్ళందరి మీద కూడా అవ్వాలి కదా లెక్కనైతే. సో ఇప్పుడు కొమ్మినేని విషయంలో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయి అనుకోవాలి? నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏమంటే ఏముండదు ఇంకా కేసు అంతే. అంటే మనం ఇవన్నీ టైం పాస్ అండి. ఇప్పుడు ఆ టైం అరెస్ట్ చేసాము, వాడిని లోపల పెట్టాము, ఇది కక్షపూరితం, వెండెట్టా. ఇంకేముండదు ఆ కేసులో. ఏముంది ఆ కేసులో అసలుకి? ఇంకా ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఏం ఛార్జ్ షీట్ వేస్తారు? అంటే ఎఫ్ఐఆర్ లో కూడా కంప్లైంట్ ప్రకారం కొన్ని సెక్షన్స్ చేశారు కదా. అది సెక్షన్ నమోదు చేశారు కాబట్టి కోర్టు ముట్టికాయ వేసింది. ఆ డిఎస్పీకి కావచ్చు, లేకపోతే ఆ సూపరింటెండెంట్కి కావచ్చు. మీరేం చదువుకున్నారా లేదా, లేకపోతే బుద్ధి ఉందా, బుర్ర ఉందా లేదా, మీకు ట్రైనింగ్ ఇచ్చారా లేదా, మీకు ఏం సెక్షన్ అప్లై చేయాలో కూడా మీకు తెలియదా, కంటెంట్ ఏముందో కూడా తెలియకుండా ఈ విధంగా మీరు ఎఫ్ఐఆర్ కడుతున్నారా? ఇది చూస్తుంటే మిమ్మల్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి కట్టిస్తున్నట్టుంది అని క్లియర్ గా జడ్జే చెప్పింది. ట్రయల్ కోర్ట్ జడ్జి చెప్తున్నారు. ఎందుకు? బికాజ్ క్లియర్ అర్థమైపోతుంది కదా మాకు. అయితే గతంలో అసలు ఇలాంటి కేసులు ఏమైనా నమోదు అవటం జరిగిందా తెలుగు రాష్ట్రాల్లో గానీ అసలు దేశవ్యాప్తంగా గానీ? ఒకటి అర్నబ్ గోస్వామికి ఒకసారి జరిగింది, తర్వాత ఇప్పుడు ఇదే విధంగా. సో అర్నబ్ గోస్వామి కూడా సుప్రీంకోర్టు మీడియా ఫ్రీడమ్ కింద ఆయనకి రిలాక్సేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈయనకు కూడా మీడియా ఫ్రీడమ్ కింద రిలాక్సేషన్ ఇచ్చింది. ఈయనేం మాట్లాడలేదు కదా ఇంకా అక్కడ. సో ఇంకా ఈ కేసులోనైతే ఫర్దర్ గానైతే విషయంలో అసలు నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఈ కేసు మీరు కావాలంటే రోజు 24 గంటలు మైక్ పెట్టుకుని అదే పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్నా వాళ్ళు దీన్ని పట్టించుకోరు. వాళ్ళకి ఏం పని లేదా? ఇంకా మిగతా ఎన్నో కేసులు రోజు వస్తుంటాయి, వాటిని చూసుకుంటారు. దీంట్లో ఏముందని చెప్పి ఇది వాంటెడ్లీ పెట్టిన కేసు కదా, ప్రిపేర్డ్ కేసు ఇది. ఈ ప్రిపేర్డ్ కేసులో ఇంకా రచ్చ చేసుకుంటూ పోతే ప్రభుత్వం మీద కూడా పెద్ద వ్యతిరేకత వస్తుంది. ఇంకా అదర్ సైడ్ వాళ్ళు కూడా జనాలు రెచ్చిపోతారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. అప్పుడు ప్రేరేపించినట్టు ఇంక వాళ్ళు కూడా అంట్రెస్ట్ ని క్రియేట్ చేసినట్టు అయిపోతుంది. మనోభావాలు వాళ్ళకి దెబ్బతింటాయి, వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు, వాళ్ళు కూడా రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా తగలబెట్టారో వాళ్ళు తగలబెడతారు. అంటే ఎందుకు? మీరే కదా నేర్పిస్తున్నారు వాళ్ళకి సొసైటీలో, ఇలా చెయ్యండి అని చూపిస్తున్నారు మీరు. అసలు నిజంగా అడిగితే ముందు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ముందు వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా మనోభావాలు దెబ్బతింటే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నారా? ఏ సైకాట్రిస్ట్ ఇచ్చారు మీకు మీ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి? డిఫమేటరీ కంటెంట్, డిఫమేటరీ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏదైతే డేటా ఉందో డేటాకి సంబంధించిన ప్రెజెంటేషన్ అది డిఫమేటరీ ఎలా అవుతుంది? మరి డిఫమేటరీ అయినప్పుడు MBBS డాక్టర్ ఎందుకు చేస్తున్నారు ఆ పని? తప్పుడు పని కదా. అలాంటప్పుడు దానికి సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అది డిఫమేటరీ కాదు, అది కూడా మన లైఫ్ లో ఒక పార్ట్. ఆ పార్ట్ ని మీరు అలా భూతంగా చూపిస్తున్నారు బికాస్ ఆఫ్ యువర్ ఇమ్మెచ్యూరిటీ, నీ సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల. నీకు ఆ మాత్రం అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేకపోవడం వల్ల. ఎవరి ప్రాబ్లం? నీ ప్రాబ్లం. నువ్వు అర్థం చేసుకోలేకపోతే గో టు ద సైకాట్రిస్ట్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్, కమ్ బ్యాక్ టు ద సొసైటీ. అండ్ A1 గా ఉన్న కృష్ణరాజు పరిస్థితి ఏంటి? ఆయనకి ఏముండదండి, మహా అయితే బెయిల్ వస్తుంది, అయిపోయింది అంతే. ఈ ఇష్యూ ఇక్కడతో అయిపోయింది. అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టేనా మరి? ఇప్పుడు వెళ్తుంది కూడా అదే కదా. క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రాస్టిట్యూషన్ అనే వర్డ్ వాడకండి, సెక్సువల్ వర్కర్ అని వాడండి అని చెప్పింది. దాన్ని స్టెరియోటైప్ వర్డ్స్ అని అంటారు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ గారు ఉన్నప్పుడు ఆయన కొన్ని పదాలకి ఆల్టర్నేటివ్ పదాలు ఇచ్చి వెళ్ళినారు. ఇప్పుడు ఆయన అక్కడ ఏమంటున్నాడు?
ఓపెన్గా వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రతి ప్లేసెస్ కూడా కొన్ని ఇలాంటి సెక్సువల్కి సంబంధించిన ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్ చేసుకోవడానికి వాస్తవంగా కొన్ని ఏరియాస్ అనేది ఉంటాయి. ఆ ఏరియాస్లలో ఈయన మాట్లాడిన దాంట్లో ఆ ఏరియా ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. మరి ఆయన ఎందుకు మాట్లాడాడు అన్నది ఆయనకు తెలుస్తుంది, మీకు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు ఆ ఏరియా గురించి మాట్లాడాడని చెప్పేసి అని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ఈ విధంగా ప్రేరేపితం అవుతారా ఎక్కడైనా? ఇది మీకు క్లియర్ గా మేడప్ స్టోరీ అనిపించట్లా? నిజంగా వాళ్ళకంత మనోభావాలు దెబ్బతిని ఉన్నాయంటే, అరే మీ బతుకులు భవిష్యత్తు, మీ పిల్లల బతుకు భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది, దాని మీద నువ్వు ఎందుకు బయటికి రావట్లా? రైతులు లేక ఈరోజు, పంటలు పండక ఈరోజు, సరిగా తినడానికి తిండి లేక, మంచి హెల్త్ లేక, మంచి నీళ్లు లేక, మంచి స్వచ్ఛమైన గాలి లేక, ఆక్సిజన్ లేక మనం చచ్చిపోతున్నాం. దాని మీద రాలేకపోయావు అది కనిపించట్లా నీకు? అంటే నువ్వు ఎంత నారో మైండ్ లో ఉన్నారు మీరందరూ ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మీరు అంటుంది ఇప్పుడు బయటికి రావట్లేదనా, లేకపోతే ఎప్పుడు బయటికి రావట్లేదనా? మీరు పనికి మాలిన ఇష్యూస్ కి బయటకు వస్తున్నారు, కానీ పనికొచ్చే ఇష్యూస్ కి ఎక్కడ వస్తున్నారు? మీరందరూ కల్పిట్స్ అంటున్నా నేను. ఈ ధర్నాలు ఇవన్నీ చేసే వాళ్ళందరూ కూడా ఈ సమాజాన్ని దోచుకునే ఒక పెద్ద దగ్గిస్లు. ఎందుకు అంటున్నానంటే, మీరు రైట్ అంశాన్ని మీద ఎందుకు పోరాటం చేయట్లా? ఇప్పుడు గాలి ఇంపార్టెంట్, ఎందుకు పోరాటం చేయట్లా? నీరు ఇంపార్టెంట్, ఎందుకు పోరాటం చేయట్లా? బతుకు ఇంపార్టెంట్, ఎందుకు పోరాటం చేయట్లా? తిండి ఇంపార్టెంట్, ఎందుకు పోరాటం చేయట్లా? భవిష్యత్ ఇంపార్టెంట్, ఎందుకు పోరాటం చేయట్లా? ఇన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ని మీరు పోరాటం చేయకుండా ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూని, మనోభావ అది ఉంటదో లేదో నిద్రపోతే మర్చిపోయే టాపిక్ ని మీరు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారంటే, ఇంతకంటే అన్రెస్ట్ ఉన్న పీపుల్ ఎక్కడైనా ఉంటారా? ఇన్లాజికల్ పీపుల్ ఎక్కడైనా ఉంటారా? నారోయస్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారా? ఇంకా ఇలాంటి వాళ్ళు సమాజంలో మేము గొప్పలని చెప్పుకునే వాళ్ళ వల్ల కదా సమాజం నాశనం అయిపోతుంది. మీ వల్ల కదా మేమందరం సఫర్ అవుతున్నాం. మీ వల్ల మేమెందుకు సఫర్ అవ్వాలి? నాకు అర్థం కాల. నీకంత ప్రాబ్లం ఉంటే యూ గో అండ్ గెట్ ద ట్రీట్మెంట్, డోంట్ కమ్ టు ద సొసైటీ. నీకు చెప్పామా సొసైటీ మొత్తం మేము బాధపడుతున్నామని ఆ విషయంతో? నువ్వు నలుగురు ఎవరో, మీ 10 మంది ఎవరో, మీ గ్రూప్ ఎవరో మీరు బాధపడితే మాకేం సంబంధం? సొసైటీకి ఏం సంబంధం? రాష్ట్రానికి ఏం సంబంధం? ఇంతమంది మాకు లేని ప్రాబ్లం మీకేంటి? నీ గ్రూప్ నీకు ప్రాబ్లం అంటే గో టు ద హాస్పిటల్, నువ్వు ట్రీట్మెంట్ చేసుకో. మెజారిటీ ఆఫ్ పీపుల్ మాకు మేము పని చేసుకుంటున్నాం, మాకు మేము తింటున్నాం, మాకు మేము పడుకుంటున్నాం, ఇది ఇంపార్టెంట్ టాపిక్ కావద్దని చెప్పి పక్కన పెట్టేసినాం. మీరు పట్టుకొని మీరు ఇష్యూ చేసి సొసైటీలో మీరు అండర్స్ని క్రియేట్ చేస్తారా? ఇది కాదా యాక్చువల్గా ద్రోహం అంటే? ఇది కాదా కుక్కడప్ స్టోరీస్ అంటే? ఇది కాదా సమాజాన్ని నాశనం చేయడం అంటే? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే, మీరు ప్రజలకి కావాల్సిన విధానికి ధర్నాలు చేయండి, స్కీముల మీద చేయండి, స్కామ్ల మీద చేయండి, స్వచ్ఛమైన గాలి రావట్లేదని చేయండి, కాంట్రాక్ట్ల పేర్లతో, మైనింగ్ల పేర్లతో, లేకపోతే ఇసుక దోపిడీల మీద చేయండి, ఎన్విరాన్మెంట్ ని నాశనం చేస్తున్నారు దాని మీద చేయండి. వీటి మీద కదా చేయాలి. మీరు బతుకు మీద, బేసిక్ నీడ్స్ మీద చేయకుండా, ఇప్పుడు మీరు ఒక మాట నేను అన్నానండి, కళ్ళు మూసుకుంటేనో చోటు వినుకున్నా అయిపోయింది డే, ఆ డేతో అయిపోతుంది. అలాంటి దాన్ని మీరు పెద్ద ఇష్యూ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇది స్పాన్సర్డ్. సో ఇక్కడ సొసైటీ అంతా ఎలా తయారైపోయిందంటే, మీరు మీ యొక్క పర్సనల్ ఎజెండాస్ ని బేస్ చేసుకొని ఎంటైర్ సొసైటీని నాశనం చేస్తున్నారు. ఇదంత పెద్ద అంశం కాదు. ఈ అంశాన్ని పట్టుకొని మీరు సొసైటీలో 4 రోజులు బిజినెస్ అవర్స్ ని మంచి పొటెన్షియల్ గా చేసుకోవాల్సిన పనుని మీరు పక్కన పెట్టేసి, ప్రజల యొక్క మస్తిష్కాలలో మీరు, బుర్రలలో మీరు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ని నాటుతున్నారు. ఎంత డేంజర్ అది. అంటే మీరు అన్నది ఏంటంటే, మనోభావాలు ఏం దెబ్బతినలేదు, అందరికేం దెబ్బతినలేదు, కొంతమంది కావాలని చెప్పి ప్రేరేపితమైన మనోభావాలు దెబ్బతిన్న ఇష్యూ ఇది అని మీరు అంటున్నారు. మరి అలా అనుకుంటే ఇప్పుడు ఏవన్గా ఉన్న కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను కూడా మరి ఆయన కావాలనే చేశారని చెప్పి అది కూడా అనుకో. ఆయన డేటాని ప్రొజెక్ట్ చేసి, ఇప్పుడు ఒకటండి, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ఉంది. మీదే ఊరు? మాది ఆంధ్రానే. ఆంధ్ర ఎక్కడ? ఆంధ్రాలో విజయవాడ దగ్గర. విజయవాడ. ఓకే. ఒకటి రాయలసీమ. ఆంధ్ర అంటే విజయవాడ, గుంటూరు ఆ ఏరియా నుంచి ఆంధ్ర అంటాం, అండ్ తెలంగాణ, రాయలసీమ. ఇప్పుడు మీ ఏరియాలో ఏందే అంటే ఏమంటారు? అదే డిస్రెస్పెక్ట్ కదా. రాయలసీమలో ఏంది అంటే కొడతారు. అది తెలంగాణలో ఏంటి అంటే ఏమంటారు? ఏంట్రా బాగున్నావు అంటారు. ఎందుకని? ఒకటే వాడు కదా. ఇక్కడ తెలంగాణలో ఏమో రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు, ఏంది అంటే మంచిగా మాట్లాడుకుంటున్నారు, ఏమవ్వాలా? అదే మీరు ఆంధ్రాకి వెళ్తే మాత్రం డిస్రెస్పెక్ట్ అని మీరు కోపడుతున్నారు. అదే వాడిని రాయలసీమకి వెళ్తే ఇంకా ఏకం కొడుతున్నారు. ఎట్లా అంటే నాకు అర్థం కాల. ఒకటే పదం ఇన్ని రకాలుగా ఎలా మారింది? ఒకటే పదం ఎలా మారింది? ఇప్పుడు కృష్ణరాజు మాట్లాడింది కరెక్టే అంటారు. నేను ఏమంటున్నా, ఒకటే పదము ఇన్ని రకాలు ఎలా మారింది? నా క్వశ్చన్. దానికి ఆన్సర్ చెప్పండి జనాల్ని. ఒకటే పదం కదా,
అది మంచి పదమే, అక్కడ అలా వాళ్ళు చెడ్డ పదమే. అనుసరిస్తున్న విధానాలు నేను కానీ అదే వాళ్ళ అంటున్నా. గతం నుంచి ఉన్నదా? ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా, నువ్వు ఆలోచించే భావాన్ని బట్టి ఉంది. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళైతే మాట్లాడుతున్నావో అక్కడ నువ్వు వాళ్ళకి తగ్గట్లే మళ్ళీ మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటేలా ఉంటది కదా, రకరకాలుగా. రాయలసీమకు ఒకలా, లేకపోతే కోస్తాకు ఒకలా, లేకపోతే రాయలసీమ తెలంగాణకు ఒకలా లేదు కదా. లేదు కదా. మరి ఒకటే పదము ఒక చోట ఏమో ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఒక చోట ఏమో ఎఫ్ఐఆర్ బుక్ అయిన 4 పీకారు, ఇంకో చోట ఏమో అసలు ఎఫ్ఐఆర్ ఉండదు. మరి ఎట్లా అప్పుడు ఇన్ఈక్వాలిటీ అవ్వాలా అక్కడ? ఆర్టికల్ 14 వైలేషన్ అవ్వట్లా? అంటే ఇన్ఈక్వాలిటీ ఇక్కడే జరుగుతుంది కదా. అమరావతిని ఉద్దేశించారు కాబట్టి కొల్లూరులో అయింది కదా. నేనేమంటున్నా, ఇన్ఈక్వాలిటీ అంటున్నా నేను. అదే ఇన్ఈక్వాలిటీ, బేసిక్ ఇన్ఈక్వాలిటీ ఇక్కడ. అంటే ఇంకా ప్రతి దగ్గర కూడా నమోదు చేయాలంటారా మీరు? నేను చెప్పేది మీకు పాయింట్ అర్థం కావట్లా. ఒక పదము ఒక చోట మంచి అయింది, ఇంకో చోట చెడ్డ అవుతుంది. ఒకటే చోట ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు బూత్ మాట్లాడారు అనుకోండి, నేను మాట్లాడిన బూత్ అవ్వాలి. మీరు మాట్లాడితే బూత్ కాదు, నేను మాట్లాడితే బూతా? ఎలా? ఏంటి డిఫరెన్స్ మీకు నాకు? ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ మంచి అయిందంటారు, ఎక్కడ చెడ్డ అయిందంటారు ఈ విషయం? అది చెప్పండి. నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అండి, ఏంటే అనే పదము తెలంగాణలో వినండి పూర్తి వినండి. తెలంగాణలో ఇట్స్ వెరీ యూస్ఫుల్ వర్డ్ వాడేశారు, ఏం లేదు. ఆంధ్రాలో వెళ్తే కోప్పడ్డారు, తిట్టారు. రాయలసీమకి వెళ్తే కొట్టారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒకటే పదము, అది మంచి పదమా చెడ్డ పదమా అని పక్కన పెడితే ఫస్ట్ మనము, ఈ పదం ఒక చోట ఏమో తప్పు కాదు, ఇంకో చోట ఏమో నేరం, ఇంకో చోట ఏమో తప్పు. ఎలా అయింది అంటున్నా నేను. అది ఎలా అయింది చెప్పండి. అది నాకు తెలియదు, మరి ప్రజలు చెప్పాలి కదా, వాళ్ళ కదా చెప్పాలి. ఆ ఏరియాలో ఏమో వాళ్ళేమో తప్పు అంటున్నారు, ఇంకొక ఏరియాలో ఏమో నేరం అంటున్నారు, ఇంకో చోట ఏమో అలౌడ్ అంటున్నారు. అదంతా ఒకటే సర్కిల్ కదా. మళ్ళీ ఒకటే అన్నారన్నది మీరు ఇప్పుడు మీరు చెప్పారు. నేను అదే అంటున్నానండి. రాయలసీమ ఇప్పుడు నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ జనాలలో 5 కోట్ల జనాల్లో మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చారా? ఏ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి ఎలా అవుతుందండి? నాకు అర్థం కాలేదు. నాకు అదే క్వశ్చన్ నాది. ఇప్పుడు మీరేమో ఇప్పుడు ఎవరో జరిగినప్పుడే అందరు రాలేదు, ఎందుకు రాలేదు రోడ్ల మీదకి? ప్రతి ఒక్కరు రారు కదా. ఇప్పుడు నేను ఈ గ్రూప్ వాళ్ళకే ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి? నేనేమంటున్నా, ఈ గ్రూప్ వాళ్ళకి ఎందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి? బికాస్ వీళ్ళు మేడప్. ఇప్పుడు నేను అందుకే మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పా, రాయలసీమలో ఏమో నేరమైంది, ఇంకో చోట ఏమో తప్పైంది, ఇంకో చోట ఏమో ఏమి కావాలా? ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే. మళ్ళీ ఎట్లయింది అంటే, మీకు నచ్చితే తప్పు కాదు, మీకు నచ్చకపోతే తప్పు. సరే, కొంతమందికి నచ్చింది, కొంతమందికి మరి అలాంటప్పుడు ఈ సమాజంలో ప్రజలకి ఇది తప్పు ఇది ఒప్పు అని ఎవరు డిఫైన్ చేశారు? నా పాయింట్ ఒకటే అండి, ఒక పదం ఇది తప్పు అని ఎవరు డిఫైన్ చేశారు? అది చెప్పండి నాకు. ఇప్పుడు మీకు ఒక విషయం రైట్ అవ్వ ఉండొచ్చు, ఆ విషయం నేను కూడా అదే అంటున్నానండి. ఇప్పుడు నేనేమంటున్నా, కంప్లైంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ లెక్కన అందరూ ఎప్పుడైనా అన్యాయం జరిగిన వాడికి కోర్టు చట్టాలు న్యాయం చేయాలి, కానీ న్యాయం అని ఫీల్ అయ్యే వాడికి చేయాల్సిన అవసరం లేదు కదా. సరే, మీరు చెప్పింది యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా సీఎంలు మినిస్టర్లు మాట్లాడిన ప్రతి మాటకు నాకు మనోభావాలు దెబ్బతినే పోయి కేసులు పెడతారు. దెన్ ఏంటి అప్పుడు? అదే పెట్టనివ్వండి. అలా కాదు కదా. మరి సొసైటీలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఎవరు డిఫైన్ చేయాలి? మనమే కదా, సొసైటీలో ఉన్న జనాలమే మనమే కదా. మనమే కదా రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకున్నాము. మరి ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎలా డిసైడ్ చేయాలి? నిజమైన తప్పు నిజమైన ఒప్పు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈవెన్ అలా చేసే వ్యక్తులకు కూడా తెలుసు. కానీ వాళ్ళ సొంతమైన లాభాల కోసమో, వాళ్ళ నాయకుల లాభాల కోసమో, లేకపోతే వాళ్ళ పార్టీల లాభాల కోసమో ఈ పనులు చేస్తున్నారు తప్ప, నిజంగా వాళ్ళు వాళ్ళ మనస్సాక్షి మీద వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పండి. చేసే ప్రతి ఒక్కరు కూడా మేము న్యాయంగానే చేస్తున్నాం. నో, యూ హ్యావ్ సమ్ యువర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇదే టాపిక్ మీద మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా ఏరియాస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా, కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అప్పుడు సమ్ ఏదో పురం రకరకాల పేర్లు ఉన్నాయి. ఎందుకు ఫేమస్ అయ్యి అవన్నీ? ఆ ఏరియాలో ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఆ ఏరియాకి ఒక ప్రత్యేకతను బట్టి ఉంటుంది. ఆ ప్రత్యేకతలో ఇలాంటిది కూడా ఒకటి ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ లోనో లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు అంత ఎందుకు, మీకు చిన్న ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ మీకు పంజాగుట్ట దగ్గరికి వెళ్తుంటాం, లేకపోతే శ్రీనగర్ కాలనీ రూట్ లో వెళ్తుంటాం. అక్కడ కూడా ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ స్పెసిఫిక్ గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జనాలకి, కామన్ మ్యాన్ కి ఆ ఏరియాలో పర్టికులర్ ఇది జరుగుతుందని తెలుసు. ఆల్రెడీ తెలుసున్న విషయాన్ని వాళ్ళు పబ్లిక్ లో చెప్తే తప్పేంటో నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే, ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్కటి ఫేమస్ అవుతుంది. ఇప్పుడు దీని వల్ల నేను ఫేమస్ అయ్యేది అనట్లేదండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పే ప్రెజెంటేషన్ తప్పైనొచ్చు. ఒకటి, ఆయన చెప్పే నేను చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పే ప్రెజెంటేషన్ తప్పు. ఆ తప్పు ఏ విధంగా తప్పు జరిగిపోయింది అది. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ ప్రెజెంటేషన్ లో
సెలెక్టివ్ గా మీరు ఎందుకు తీసుకొని చేస్తున్నారు? గతంలో కూడా చాలా మంది అన్న దాని మీద ఇప్పుడు ఒకరేమో అమరావతి దాని గురించి అన్నారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారండి. రేపు ఇంకొకరు ఇంకో మనుషుల మీద అంటారని చెప్పేసి అని ఇంకొకరు తీసుకుంటారు. అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఈ విధంగా అయితే ఇలా దాడులు, పగలగొట్టడాలు, కాల్ చేయడాలు, మనోభావాలు దెబ్బతినని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం ధ్వంసం చేయడాలు మీరు అలో చేస్తారా? ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, అవునా, అతను తప్పు చేశాడు, దానికి శిక్ష చేయాల్సింది ఎవరు? కోర్టు చూసుకుంటది. అవును కదా? మీరు రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా మీరు మమ్మల్ని వదిలిపెట్టండి, మేము వాళ్ళని ఇచ్చేస్తామంటే మీరు ఎవరు? మీ మనోభావాలు ఆవేశం రావటం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇది ఈ విషయంలోనే కొత్త కాదు, మనం గతం నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. అవునా? అయితే ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, ఎవరికో ఏదో అన్యాయం అని చెప్పేసి ఆవేశం వచ్చింది, మొత్తం పోయి కొట్టి పడుతుంటారు, ఒప్పుకుంటారా? వీళ్ళ పనే వాళ్ళు చేస్తారు, ఒప్పుకుంటారా? ఇప్పుడు వీళ్ళు ఏదైతే చేశారండి, ఈ చేసిన వాళ్ళు వాళ్ళకి యాంటీ గ్రూప్ ఒకటి ఉంటది, ఆ గ్రూప్ వాళ్ళు కూడా వీళ్ళ మీదకి వచ్చి కొడతారు, ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? మీరు చేస్తే తప్పు కాలేదు, మరి వాళ్ళు చేస్తే తప్పు ఎలా అయింది? మీరు ఇది ఈ కల్చర్ మంచిది కాదు. మేం చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు అనే కల్చర్ మంచిది కాదు. యూ డోంట్ డూ మిస్టేక్, దే డోంట్ డూ మిస్టేక్. యు ఆర్ ఎంకరేజింగ్ ద మిస్టేక్, యు ఆర్ క్రియేటింగ్ ద మిస్టేక్ అండ్ యూర్ షోయింగ్ ద పీపుల్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ వీ విల్ డూ అని చెప్పేసి అని ఎదుటి వ్యక్తి కూడా నేర్చుకుంటాడు. యథా రాజా తదా ప్రజ అన్నారు, రైట్? పెద్దవాళ్ళు ఏం చెప్తారో పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు, అవునా? ఇప్పుడు వాళ్ళు చేశారు, సీనియర్లు అయిపోయారు, ఇంకొకటి చేస్తాడు, రేపు ఇంకొకటి చేస్తాడు. ఏంటి ఎక్కడ దాకా మీరు ఇప్పుడు వాళ్ళ ఆఫీసులో తగలబెట్టారు. చిన్న ఎగ్జాంపుల్, దీని అర్థం ఏంటి? గతంలో వైసీపీ వాళ్ళు కొంతమంది టీడీపీ ఆఫీసుల మీద దౌర్జన్యాలు చేసి ఏదో చేశారని కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు పడాలి, వీళ్ళు కూడా అంతే కదా. రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా లోపలేస్తారు. ఇదేనా? నేను అదే అంటున్నా. ఇప్పుడు మిమ్మల్ని మేము ఎన్నుకునింది ఇలాంటి కక్షపూరితమైన చేసుకోవడం కోసం కాదు. ప్రజలందరూ తెలుసుకోండి, ఇలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తుల్ని మీరు ఎన్నుకొని సమాజంలో 5 సంవత్సరాలు మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళు ఎవరు తీసుకొచ్చిస్తారు మాకు? 5 సంవత్సరాలు ఎవరు తీసుకొచ్చిస్తాడు? వాళ్ళు తెచ్చిస్తారా? తేరు కదా. మరి ఎవరు చూసుకోవాలి? ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాటికి ప్రేరేపితం అవ్వకూడదు, ఇలాంటి వాటికి అసలు పట్టించుకోకూడదు. ఏది సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంట్, నాకు నా భవిష్యత్తుకి, నా బతుకుకి, నా పిల్లలకి, నా ఫ్యామిలీకి, నా బంధువులకి, సొసైటీకి ఈ ప్రభుత్వం చేసే పని కానీ, లేకపోతే ఒక సోషల్ యాక్టివిస్ట్ చేసే పని కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ చేసే పని కానీ ఉపయోగంలో ఉందని చూసుకోవాలి. ఇదేం ఉపయోగం అండి? నాకు అర్థం కాల. రోడ్ల మీదకి వచ్చి మొత్తం పాల్గొట్టడం ఉపయోగాల? ఒక వ్యక్తి ఎవడో తప్పు చేసిన దానికి చట్టాలు ఉన్నాయి, దానికి చట్టాలు చూసుకుంటాయి. మీరందరూ వచ్చి మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు రోడ్ల మీద? అసలు మీరు ఎవరు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు. మీ మనోభావాలు చెప్తే ఇంట్లో కూర్చొని చేసుకోండి. రోడ్లు ఏమైనా ఫ్రీగా వచ్చాయా? మీకు ఏమన్నా ట్యాక్స్ కట్టిన డబ్బులతో రోడ్లు వేసేది. మీ యొక్క మనోభావాలు దెబ్బతినని చెప్పి రోడ్డు మీదకి వచ్చి అందరిని డిస్టర్బ్ చేయడం కోసం కాదు, న్యూసెస్ చేయడం కోసం కాదు. ఇలాంటిది అసలు సొసైటీలో ఒప్పుకోకూడదు. ధర్నా చేయండి, ఎప్పుడు మీ రైట్ గురించి చేయండి. ఇది రైటా మీకు? దిస్ ఇస్ యువర్ రైట్? నో, దిస్ ఇస్ యువర్ ఓన్లీ ఇల్యూజన్స్ ఆర్ ఇన్ఫాక్చుయేషన్స్. ఏదో దాన్ని చూసి ఇన్ఫాక్చుయేట్ అయిపోవడం అంటే ఇట్స్ క్రియేటెడ్. సో మనం ఒకసారి మళ్ళీ ఈ కేసులోకి వద్దాము. సో నిన్నేమో కొమ్మినేనికి బెయిల్ వచ్చేసింది. ఇవాళ అంటే మనం కృష్ణరాజు విషయం చూస్తే కనుక ఏవన్గా ఉన్న కృష్ణరాజుని అరెస్ట్ చేశారు. ఆయన మీద అసలు ఎఫ్ఐఆర్ లో ఏం నమోదైంది, ఆయన మీద ఉన్న సెక్షన్స్ కానీ, దాని వల్ల జరగబోయే విచారణ కానీ కోర్టులో ఈ కేసులో అసలు ఇక్కడ క్రైమ్ జరిగింది ఏంటి? ఒక పదం అన్నాడు అని చెప్పేసి అని. ఈ పదానికి గతంలో మీడియా పేపర్లో మీరు తిరగా తీసుకుంటే దీనికంటే బూతులు మాట్లాడే పేపర్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మహా అంటే పబ్లిక్ లో క్షమాపణ చెప్పేసారు, అయిపోయినాయి. అంతకు మించి దీంట్లో ఏముండదు అక్కడ పనిష్మెంట్. దాన్ని ఊరికి అనవసరంగా రాద్ధాంతం చేసి క్రియేటెడ్ చేస్తున్నారు. దీని తర్వాత వినిపించింది ఏంటంటే బాలకృష్ణన్ కూడా అరెస్ట్ చేయాలి, బాలకృష్ణ బర్త్డే రోజే ఈ స్టేట్మెంట్ వైసీపీ అన్నారు కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పొలిటీషియన్స్ కానీ జర్నలిస్టులకు కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆఫ్ కోర్స్ నార్మల్ పీపుల్ కి ఉంది, బట్ వీళ్ళు మోర్ రెస్పాన్సిబుల్, వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాకపోతే సెలబ్రిటీ ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి జనరల్ గా ఇలాంటి కేసులు నమోదు చేయటంలో కూడా అనేటంలో ఉంటుంది. ఒక జర్నలిస్ట్ గా నార్మల్ గా కూడా పొలిటీషియన్స్ చూస్తే గనక మోర్ రెస్పాన్సిబుల్ కాదా? మోర్ రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ సినిమా యాక్టర్. జర్నలిస్టుల వల్ల ఏం పెద్ద మీకు ఇంపాక్ట్ ఉండదు. మహా అయితే మీరు న్యూస్ చెప్తారు, వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతారు? నిజంగా మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అయితే జనాలు మీరు చెప్పేవన్నీ నిజంగా నమ్మి మంచి పనులు చేయాలిగా, చేయట్లేదు. కానీ చెడ్డ పనులు చేస్తున్నారు. ఎవరు చెప్పి? సినిమా వాళ్ళు చెప్పిన చెడ్డ పనులు చేస్తున్నారు, మంచి పనులు అయితే చేయట్లేదు కదా. సో ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎవరు? ప్రజలు. ఎవరి వల్ల అయ్యారు? వాళ్ళ వల్ల. సో మోర్ రెస్పాన్సిబుల్ గా ఎవరు ఉండాలి? వాళ్ళు. జర్నలిస్ట్ అదేముంది?
సో మీరు అనేది ఏంటి? కొంతమంది ఎక్సెప్షన్ అయిపోతున్నారు ఈ చట్టాల నుంచి అంటున్నారు. అబ్సల్యూట్ గా డబ్బులు ఉన్న వాళ్ళు, పవర్ ఉన్న వాళ్ళు ఈ చట్టానికి ఎక్సెప్షన్ అవుతున్నారు. నో డౌట్ అందులో. మీకేమైనా సందేహం ఉందా? నో, ఖచ్చితంగా ఎక్సెప్షన్ అవుతున్నారు. నో డౌట్ అందులో. సో దీని మీద A3గా ఉన్న సాక్షి ఛానల్, దాంట్లో భారతి అసలు సాక్షి ఛానల్ యాజమాన్యం ఎలా ఉంటుందండి? యాజమాన్యం మీద A3గా నమోదు చేశారు. ఇది వెండెటా అండి, అంతకుమించి ఏం లేదు. గతంలో టీవీ5 ఛానల్ మీద అయింది, ఇప్పుడు వీళ్ళ ఛానల్ మీద వీళ్ళు చేశారు. దట్స్ ఇట్, అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. సో అంటే అప్పుడు గతంలో TV5 మీద అయింది, ఇప్పుడు సాక్షి మీద అంతే. అయింది అంటున్నారు. అండ్ మీరు మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఈ కక్షపూరిత చర్యల్లానే మీరు అవును. మాట్లాడారు. సో ఈ డెఫినెట్ గా కక్షపూరిత చర్యలేనా? అవును, అబ్సల్యూట్లీ. మీకు ఏమైనా డౌట్ ఉందా? లేకపోతే ఎవరికైనా డౌట్ ఉంటే నాతో రమ్మని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తాను. వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడిస్తా. వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడిస్తా. సరే, ఒకవేళ కానీ సరే మీరు అన్నట్లే అయితే ఏ విధంగా మీరు జస్టిఫై చేయండి. చెప్పేసాను కదా, జస్టిఫై చేయడం ఏముంది ఇక్కడ క్లియర్ గా. అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అంతే. ఓకే. అప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. సింపుల్. సో ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ అమలు ఏ అవుతుందో ప్రభుత్వం, ఒకటే. నేను ఒకటే చెప్తానండి, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇంతే. ఈ ప్రభుత్వాలని చూసి ఇంకా ప్రజలు మేలుకోకపోతే నెక్స్ట్ ఇంకో టర్మ్ కూడా అట్లే ఉంటుంది మీకు. అంటే ఇన్ఫ్లుయెన్సే మనమే ఎక్కువ, అంటే జనాలే ఎక్కువ ఎంకరేజ్ చేసి ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ అవును, చేస్తున్నారు అవును. అంటారు మీరు. జనాలు ఎంకరేజ్ చేయట్లేదు, జనాల్ని ఎంకరేజ్ చేసే విధంగా తయారు చేస్తున్నారు. ఆ తయారు చేస్తున్నారు, దానికి జనాలు కూడా చైతన్యవంతులే కాకుండా సపోర్ట్ ఇవ్వటం వల్ల ఇంకా ప్రొసీడ్ అవటం. జనాలు తయారు ఎందుకు అవ్వాల్సి వస్తుంది అంటే పాపం వాళ్ళకు సర్వైబిలిటీ ఇంపార్టెంట్ కదా. ఆ సర్వైబిలిటీలో భయంలో బతికేస్తున్నారు జనాలు, అంతకుమించి ఏం లేదు. అంటే ఇద్దరు నాయకులు ఉంటే ఏదో ఒక నాయకుల పంచనైతే చేరాలి బతకటానికి, అంతే. అదే అక్కడ జరుగుతుంది. అయితే ఈ కేసులో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి? ఈ కేసు గురించి ఒకసారి అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఈ కేసులో ఏముండదు. అక్కడ అఫెన్స్ ఏంటి అసలు, మీరు ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేయండి, ఈ కేసు ఏముంటుందో చూడండి మీరే. 10 years వెయిట్ చేయండి. అంటే What is the జనాలందరూ కూడా అసలు ఏ ఏం- యాక్షన్ అసలు ఏం కేసు అండి ఇక్కడ? నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేసే లేదండి, ఇట్స్ మేడ్ అవుట్ కేసు. అసలు అది దెర్ ఈస్ నో అఫెన్స్ అట్ ఆల్. యూ ఫెల్ట్ దట్స్ ఇట్. అతను బహిరంగ క్షమాపణ చెప్తే అయిపోయింది అక్కడ, అంతకు మించిన కేసు లేదు అందులో. A1 గా ఉన్న కృష్ణరాజు అది ఏవన్ అయినా కూడా అండి, ఆయన కూడా ఇప్పుడు కోర్టులో ఫుల్ ట్రయల్ నచ్చింది అనుకోండి, ఓకే, బిలో 2 years కాబట్టి ప్రొహిబిషన్ యాక్ట్ ని అప్లై చేస్తారు. జడ్జి గారు ఏమంటారు, ఏమైనా నువ్వు ఇంత తప్పు చేసేవారని చెప్పేసి జనాలందరూ కోరుకుంటున్నారు, ఏంటి నీకు మరి బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్తావా, క్షమాపణ చెప్తే కేసు కొట్టేస్తానంటారు. నేను చెప్తానంటాడు, ఆయన బహిరంగ క్షమాపణ చెప్తారు, కేసు కొట్టేస్తారు, అయిపోయింది. అంటే ఆ తర్వాత కూడా ఎస్కేప్ అయ్యారు కదా కృష్ణరాజు. ఎస్కేప్ అంటే వీళ్ళు దాన్ని ఏమంటారు, భయాన్ని క్రియేట్ చేశారు కదా మనుషులు, మేము కొట్టేస్తాం చంపేస్తాం అని. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కొట్టడం ఏంది, చంపడం ఏంది? జనాలు ఎక్కడ దాడి చేస్తారో అన్న భయంతో అది నిజం చెప్పాలంటే ఎవరైతే ఈ అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మీరెవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఎస్కేప్ అవ్వకుండా లొంగిపోవటం అనే ఆప్షన్ కూడా ఉంది కదా. అప్పుడు ఆల్రెడీ కేసు నమోదైనప్పుడు ఎందుకు లొంగిపోలేదు? ఎందుకు లొంగిపోవాలి? ఆల్రెడీ కేసు నమోదైంది, వాళ్ళే ఒక నిమిషం. అవన్నీ లొంగిపోయే కేసులా? దాని పనిష్మెంట్ ఎంత తెలుసా? బిలో 2 years ఉన్నాయి, 3 years బిలో ఉన్నాయి, 5 years బిలో ఉన్నాయి, 7 years బిలో ఉన్నాయి. ఈ కేసులో లొంగిపోవడాలని నాకు అర్థం కాల. ఎక్కడున్నా, ఏ సమాజంలో ఉన్నాం? ఏ సమాజంలో ఉన్నాం మనము? ఏ సమాజంలో ఉన్నాం మనము? డెమోక్రటిక్ లో ఉన్నాం, డెమోక్రటిక్ స్పిరిట్స్ లో ఉన్న సొసైటీలో ఉన్నాం. ఒక లా అనేది మనకు ఉంది. ఒక ఆయన చెప్పాడుగా జస్టిఫికేషన్, ఎంత ఇస్తాడు ఇంకా ఆయన? క్లియర్ కట్ గా చెప్పాడు, ఈ డేటా వల్ల జరిగింది. మీరు మీ మైండ్ లో మేడప్ అయిపోయిన తర్వాత ఎవడు మార్చలేడు. మీరు మీ మైండ్ లో డిటర్మైండ్ అయిన దాన్ని ఎవరు మారుస్తారు? నేను మార్చగలుగుతారా? లేకపోతే ఆయన మార్చగలుగుతారా? లేకపోతే పోనీ ఆయన బుద్ధిని మనం మార్చగలుగుతామా? నో, ఇట్స్ డిటర్మైండ్. ఇది ప్రీ డిటర్మైండ్స్ అన్ని. వాళ్ళు అలా ఈ అంశం వచ్చింది, వాళ్ళు మొత్తం దాన్ని క్రియేట్ చేసుకున్నారు, అడ్వాంటేజ్ తీసుకున్నారు, దట్స్ ఇట్, అంతే. ఇది ఇప్పుడు అంత ఎందుకండి? ఇప్పుడు ఇదే జనాలు వీళ్ళు సోకాళ్ళు ఉన్నారు కదా, స్వచ్ఛమైన గాలి లేదు, మంచి నీరు లేదు, తాగునీరు లేవు, దీని మీద పోరాటం రమ్మని చెప్పండి, ఒక్కడు రాడు. అండ్ ఛాలెంజింగ్ పిల్లలకి ఇప్పుడు అమ్మఒడి సంథింగ్ ఏమో ఉన్నాయి చూసారా, దాంట్లో మళ్ళీ గత ప్రభుత్వం 1000 రూపాయలు కట్ చేసింది, వీళ్ళేమో 2000 కట్ చేస్తున్నారు. దానికోసం రమ్మని చెప్పండి బయటికి, ఒక్కడు రాడు. వీళ్ళు రారు. ఈ సోకాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నారో వీళ్ళు ఒక్కరు రారు. ఎందుకు? దే ఆర్ కల్ప్రిట్స్, సెల్ఫిస్ట్ కల్ప్రిట్స్ వీళ్ళంతా. సో రారు ఒక్కరు కూడా.
సో ఇదంతా జనాల ముసుగులో జరిగే ఒక రాజకీయం. ఎస్ అబ్సల్యూట్లీ ఓపెన్ రాజకీయం ఇది. సో జనరల్ గా అయితే ఇప్పటి వరకు కూడా ఫైనల్ గా ఏం శిక్ష పడుతుంది అని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంటే దీని మీద చర్యలు ఏముంటాయి? ఇన్ని సెక్షన్లు నమోదు చేశారు కదా, ఎఫ్ఐఆర్ చూసినా కానీ సెక్షన్లు ఎంత పొడుగున్నాయి. ఏమండి పెన్ను నా దగ్గర ఉంది, రాయాలనుకుంటే నేను ఎంతనా రాయొచ్చు. లిఖా లిఖా 10 పేజీ లిఖా ఆయా ఆయా అండా ఆయా అంటే ఇదే రాశారు ఇంత పొడుగు సెక్షన్ లో రాశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ముటికాయలు తినొచ్చారు. అండ్ దీని తర్వాత ఏంటంటే ఏ అంశం జరిగినా గానీ ఇదే అంశానికి ముడిపడుతుంది కూడా ఉంది. ఈవెన్ విడుదల రజని మానవ హక్కుల కమిషన్ కి ఒక లెటర్ రాసి కంప్లైంట్ చేశారు. తనని రోజాని ఉద్దేశించి కూడా వల్గర్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాకో ఎందుకండి అతను అదంటే కిరాకార్పి అని ఒక అతను, తర్వాత అతనంటే పులిరాజన సీమరాజన ఏదో పేరుంది అతను. వీళ్ళు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి పోషించే వాళ్ళు కదా వాళ్ళు. టీడీపీ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్ లో టీడీపీ ఆఫీస్ నుండి డబ్బులు నెల ఇచ్చిన నా దగ్గర రమ్మని చెప్పండి ప్రూఫ్ నేను ఇస్తా వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం అందరూ మీడియాలో తిరుగుతున్నాం కాబట్టి అందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నాం మనకు తెలుసు కదా. వాట్ ఈస్ రియాలిటీ మీకు తెలుసు, నాకు తెలుసు కదా. దెన్ యాక్చువల్ నిజం చెప్పండి కాన్స్పిరసీ అది చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి, అది చేయించుకుంటే వీళ్ళకి బుద్ధి ఉండాలి. ఎవరికి లేదు, మనం ఏం చేస్తాం? మీరు నమ్మరు. ఇప్పుడు ఒక అతను జగన్మోహన్ రెడ్డి గారి వేషం వేసుకొని చేస్తుంటాడు. ఒక అతను ఒకరోజు అతను నన్ను కలిశాడు. సార్ రేపు ఏదైనా కేసులు కొడితే కొంచెం చూడండి సార్ నాకు అని చెప్పేసి. అతనికి తెలుసు పాపం, కానీ ఏం చేస్తాడు అతనికి బతుకు తిరుగు. అంటే నా అప్పీల్ ఒకటేందంటే పాపం ఇలా చేసే డబ్బులు ఇచ్చి చేయించుకునే వాళ్ళ మీద మాత్రం మీరు పడకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళకి అది బతుకు తిరుగు. అలా చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పే నాయకులు వాళ్ళ మీద పడండి దయచేసి. వీళ్ళదేముంది ఆర్టిస్టులు పాపము డబ్బులు ఇస్తే ఇలా చేయమంటే చేయడం తప్ప నుంచి. నిజంగా ఆ సీమరాజా కానీ లేకపోతే కిరాకార్పి కానీ లేకపోతే ఇంకొక పర్సన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు అంతే. ఏమండి వాళ్ళ తప్పేం లేదండి, వాళ్ళ బతుకు తిరుగు అండి అది. పాపం ఏం చేస్తారు వాళ్ళకు అలా అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయగలరు? ఇప్పుడు ఒకటే ఆలోచించండి, మీరు నిజంగా పనిష్ చేయాలనుకుంటే వీళ్ళని కాదు, వీళ్ళ పైన ఉండి చేయిస్తున్నారు చూసారా డబ్బులు ఇచ్చి, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఉపాధి లేక ఏదో చేయాల్సిన పరిస్థితి వీళ్ళకి. అదే ఉపాధి ఉంటే ఇలా పని చేస్తారా? ఒకరిని కించపరిచి పని చేస్తారా? చేయరు వాళ్ళు కూడా. ఎందుకు చేయాల్సి వస్తుంది? బికాస్ ఉపాధి వాళ్ళకి. సో నా అప్పీల్ ఏంటంటే వీళ్ళని కాదు, వీళ్ళ పైన ఉండి ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు చూసారా, టేక్ యాక్షన్ దెన్, వాళ్ళ మీద చేయించండి. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరున్నారు, ఉపాధి కోసం చేయాల్సి వచ్చిన దానికి ఎవరేం చేయగలుగుతాం మనము? వాళ్ళు యాక్ట్ చేయమంటారు. ఇప్పుడు సినిమాలలో కూడా ఇలాంటి ఎన్నో ఉన్నాయి సన్నివేశాలు. మరి సినిమాలో జరిగే ప్రతి సన్నివేశాల మీద కేసులు పెట్టచ్చు కదా మరి. సో ఇది కూడా అంతే. అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు అంటే ప్రతిదీ కూడా ఒకళ్ళు సపోర్ట్ చేయటం ఇదంతా కూడా కావాలని జనాల్లోకి ఇంటెన్షన్లు పంపించడం. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆది సపోర్ట్ చేసినా గానీ జబర్దస్త్ ఏదైనా. అవునండి, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఆది ఏదో మాట్లాడాడు కదా, ఒకవేళ పని చేయకపోతే మేము వచ్చి పని, ఇప్పుడు నువ్వు వచ్చి పని జరగట్లా. ఇప్పుడు జనాలందరూ అడగమని చెప్పండి ఆదిని, రావారా నువ్వు ఇప్పుడు మొన్న మాట్లాడావు కదా, ఏదో పెద్ద భాషను ఇచ్చావు కదా, నేను చేస్తా పీక్తా పెరుగుతా అని చెప్పేసి అని. ఇప్పుడు వచ్చి చేయమని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అందరు జనాలందరూ పోయి ఆది ఇంటి దగ్గర కూర్చుంటారు. నువ్వు చెప్పడం వల్ల మేము ఓటేసాము, ఇప్పుడు ఆయన పని చేయట్లేదు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఏం చేస్తాడు ఆది అప్పుడు? చెప్పండి ఏం చేస్తాడు అప్పుడు? నువ్వు అబద్ధాలు చెప్పావనంటే తప్పదు, ఇంకా ఆర్థిక ఆన్సర్ చేయాలి. అప్పుడు ప్రజలు అంతమంది వచ్చి అడిగినప్పుడు నువ్వు ఏదైనా అబద్ధాలు చెప్పానని ఒప్పుకో, బహిరంగ క్షమాపణ చెప్పు. లేదు అంటే పోయి మాట్లాడి చేయించు పని. ఏం చేయగలుగుతారు అప్పుడు? సో ఇదన్నీ ఆ టైంలో వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడం కోసము, వాళ్ళ బెనిఫిట్ కోసం చేసేవంతే. సో ఫైనల్ గానైతే ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా గానీ ప్రజలను అడ్డు పెట్టుకొని ఆడే ఆటలే ఇవంటారు. ప్రజలకు కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. బట్ తెలిసినా వాళ్ళు మారకపోతే మనం ఏం చేస్తాం? ఎవ్రీవన్ నోస్. ఇట్స్ ఓపెన్ సీక్రెట్ కాదు, ఓపెన్ ఇది ఓపెన్ అంతే. ఓపెన్ డైరీ. రైట్, థ్యాంక్ యూ బాలా గారు. మా స్టూడియోకి వచ్చి అంటే ఈ కేసులో జనరల్ గా కూడా జనాల్లో ఏం జరుగుతుంది నెక్స్ట్ అని చెప్పి కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. బట్ మీరు చెప్పిన దాని వల్ల కూడా మేబీ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి క్లారిటీ వచ్చేసి ఉంటుంది.